చెల్లె పెళ్లి చేసుకున్న లోకం ఏమంటారు? అక్క ఉన్నాక తమ్ముడు పెళ్లి చేసుకున్న లోకం అక్కడక్కడ వద్దు అన్నాడు. ఆ కర్ణమతి ఏమన్నా అమ్మి మరి నాకు పిల్లగాని చూసి పెళ్లి చేస్తావు కానీ మరి కాదని కన్యాదానం చెయ్యాలంటే అవ్వ ఉండాలి, అది ఉండాలి. మనకు అవ్వయ్య లేదు, నువ్వు తోడబుట్టిన నువ్వు ఒక్కడినే ఉన్నావు, నీకు భార్య ఉన్నట్టే మీరే తోడబుట్టున్నాను కాబట్టి మీరు తల్లిదండ్రుల కాదు కానీ నాకు కన్యాదానం చెయ్యాలి. ఏమవుతున్నా తమ్ముడా? తమ్ముడా తప్పకుండా పెళ్లి చేసుకోమని అక్క వాళ్ళు కానీ తమ్ముడు ఏమన్నాడు? అక్క పెళ్లి చేసుకుంటా కానీ పిల్ల ఎక్కడ ఉన్నది అన్నాడు. అనే వరకు ఆ కర్ణవతి ఏమన్నది? తమ్ముడా పిల్ల వేరే కాడ లేదురా, మనం అడవికి వెళ్ళి తీసుకురాలేదాకా కాడగా మమతాన్ని పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోమనగానే ఆ పిల్లగాడు దిక్కన తీర్చేయండు. అక్క ఆ పిల్లగాని మనం పిల్లని పెళ్లి చేసుకుని వద్దు వద్దు వద్దని ఏనాడు వరకు అనగానే ఆ కర్ణవతి ఏమన్నది? తమ్ముడా ఎన్ని రోజులకు నా రోజుకి పాటి తప్పుతుందా తమ్మి, ఆ పిల్లలు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేస్తారని మాట ఇచ్చిండ్రా అన్నది. మాట ఇచ్చిండ్రా అనగానే కర్ణవతి ఆ మాట అయిన పిల్లగాడేమన్నాడు? అక్క నువ్వు ఆ పిల్లలు నాకు పెళ్లి చేస్తారని మాట వాళ్ళకి ఇచ్చిన వాటి నీ మాట నేను తప్పవన్నాడు. తప్పకుండా ఏనాడు ఏ పిల్లని తెచ్చి కళ్యాణం పెళ్లి చేస్తే తమ్మి కానీ గాయం చేసుకోమంటే ఆమె చేసుకుంటున్నారంగా. ఇక పిల్లకున్న పిల్ల కానీ కళ్యాణం చేస్తాను కానీ ఇలా కరుణవతి దేవి కొట్టింది నీడేసింది. ఆకాశవంతరం లేచి భూదేవి అంత గద్దెలేసి చిక్కుడాలు తోరణాలు శివకంకురాలు మరడాలు తోరణాలు మరకంకురాలు ఊరంతా సందడి సందడిగా పండుగ చేస్తున్నది. ఆడిల మమతారానికి పిల్లగాడు రక్త సేవకాలకు కళ్యాణం చేస్తారని పెళ్లి చేయబట్టే జోదాంతలేడు. 10 రూపాయలు వచ్చిన అక్క చేతిలో ఇది అక్క నీకు వచ్చే అంటాడు. 10 రూపాయలు ఖర్చుగా అక్క 10 రూపాయలు ఈ ఖర్చులో అయినా అని అక్క చేతిలో తీసుకుంటాడు. అక్క చేతిలో వీరికి అక్క ఎక్కడ పెట్టి కొట్టి తమ్మీటి పోవద్దంటే వద్దన్న పని చేస్తలేడు ఆ తమ్ముడు. అట్లా 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలల పొద్దు అయిపోతాడు. ఈ మమతారాతో మాట లేదు, ముచ్చట్లేదు. మమతారాని గుండెలు గుండెలు కార్యాలు జల్లు అన్నాయి. మామ ముసలి పాడవాడ ఏదో బతిలాడి పిల్లగాని పెళ్లి చేసింది కానీ అక్క 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 బట్టి అక్కతో తిరిగిబట్టి అక్క రూపాయి ఆకలి అక్క చేతిలో పెట్టబట్టే అక్క ఎక్కడ మాట గిరి గీత పెట్టి దాటలేదు. అక్కతో ఏనాడు పిల్లగాడు అక్క అక్క ఎక్క పొంగు పట్టుకో తిరిగినట్టే చెయ్యబట్టే ఈ పెళ్లి పాడవాడు ఎందుకు చేసుకున్నాడు. ఒక్కొక్క మొగోడు పెళ్లి అయినక్కడ బల్ల మీద శీలం అంటే శికారాన్ని పెళ్ళని ఎక్కించుకొని ఎన్నో తీర తిరిగి వస్తారు. మా అమ్మ దగ్గర వదన అమ్మ మీద మనవత్తు ముసలా తీసుకుపోయి ముకుట్ల వారే ఈ పెళ్లి పాడవాడ పాడవాడు పెళ్లి చేసినావు చేసిన సార్లు అయిపోతుంది. మీ అందులో లేదు మాట లేదు ముచ్చట్లేదనగానే ఆ పాపకాని ముచ్చలు ఎవరు అయ్యో నా పిల్లలు పెళ్లి చేసాక ఏమంగితం లేదా అని ముసలు ఎవరుకున్నది. ఆ ఊళ్ళో ఉన్నది మరుగు మంది ఇచ్చే మర్ర మల్ల
మాయడు సోడు వరాలు పట్టుకున్నది మంత్ర మల్లవ దగ్గరికి వచ్చింది మాయడు సోడు వరాలు ఇచ్చింది మరొక మందు పట్టుకున్నది మరి ఆ బిడ్డ దగ్గరికి వచ్చింది బిడ్డ ఇయ్యాలని ఆడబిడ్డని తీసుకొని గుడికాడికి పోతా ఇంటి లోపల మేమిద్దరం ఉండవు మీ యొక్క ఆడబిడ్డ తీసుకొని గుడికాడికి పోతా నీ భర్త వచ్చినాక అడ్డం పోయి వగర మాటలు మాట్లాడు మీ అక్కను మావ గుడికి వేయరు నీ పేరు అర్చన ఆరాధన చేపించడానికి వేయరు నువ్వు నా చేత అన్నం తినవాలి నీ యొక్క భర్తకు అన్నం పెట్టి కాసేపు వండుకుంటాడు అన్న కూర్పు పండుకున్నాడు కానీ పండుకున్నప్పుడు మరుగు పెట్టు అని ఏనాడు బిడ్డ చేతిలో మరుగు మందు పెట్టిందో ఇక ఆ బొమ్మత్త పొద్దు ఎక్కింది పోయినప్పుడు అమ్మటల్ల పొద్దు అవుతుంది ఆకటల్ల అవుతున్నది పిల్లగాడు రక్తం చేరావు కచ్చిరి కాంచెలు ఇంటికి రాకముందు ముసలి ఏం చేసింది బిడ్డ మీ తమ్ముడి పేరు ఇలా మరదల పేరు ఇలా గుడికి పోయి అర్చన చేపిద్దాం పూజలు చేపిద్దాం అని ఇక ముసల్దాని వెళ్ళి బొంకిచ్చింది బోరేసింది కరణవతి తీసుకొని గుడికాడి పోయింది ఇక ఇంటికాడున్న మమతారాని వస్తాడు నారాజు ఇక అత్తడు రాజా అని ఇక పిల్లగానితో చేస్తున్న పిల్లలు చేదైంది అక్క బెల్లమైందా ఏంటి మా అక్క ఏంటి మీ అక్క మా అమ్మ కలిసి గుడికి వేయరు ఎందుకు ఏదో దేవుడు పూజ కంటే వేయరు నాకేమో నాకు కావాలి ఎక్కడ గుడి కాడ పూజ చేశారు కానీ ఇంకే చెప్తారు వచ్చు ఖర్చులు కాడ పోతాను కదా విజయంలో మీ అక్క ఓన్ అన్నారు కదా తమ్ముడు అత్తడు కాళ్ళు ఎక్కడ మంచిగా కడుక్కొని ఇంటికి వచ్చినాక కూర్చుని పెట్టి అన్నం పెట్టి కాసేపు వండుకున్నాక కాళ్ళు వస్తు తలకాయ వస్తూ మళ్ళీ లేపి కచ్చిరి కడుగు ఓలు అన్నది మళ్ళీ మీ అక్కకు అన్నం పెట్టలేదు తినకుండా వేయండి మీ అక్క తిడుతుంది తిరిగిపోవచ్చు తినయ్యా ఏమద్దు నా అక్క అవన్నీ పెళ్ళని కాదా తినవని మీ అక్క పెట్టు అని చెప్పింది నమ్మత్తుడి ఎద్దుని నమ్మి ఉసారం చేయాలి పెళ్ళ నమ్మి సంసారం చేయాలి పాలేరు నమ్మి పనిడిచి పెట్టాలి ఊరికే వారెమ్మడి దగ్గర చదువుతాడు అని బాటలు నీళ్ళు పోసుకుంటాడు పోయి ఏ షర్ట్ సార్ గంట కూర్చోడేస్తాడు దొడికెళ్ళిపోయి నాదా కూర్చోమన్నది అన్నాలు పెట్టింది
నిమిషాలు కూర్చోన్నాడు కూర్చుని తిన్నాను పేదవాళ్ళతో లేకుంటే అడగని అది భర్తను అడగిచ్చింది కుదగిచ్చింది భర్తను పడుకోవాలి అంటే మొత్తం ఆడు పడుకున్నది నన్ను పండుకోమని కాళ్ళు వచ్చినట్టు వచ్చింది కాళ్ళకు మందు పెట్టింది తలకాయ వచ్చినట్టు వేసింది తలకాయకు మందు పెట్టింది గంట వేస్తాడు భర్త వేడికొచ్చిన అది మోతరాని పోలే అన్నం తిన్నావా అనుకున్నావా వేసుకో వేసేందుకు పోతుంది నడుచుకుంటా పోతుంది మమ్మీ ఎల్లమ్మ అమ్మాయి అయితే అరే బేసారే మమత ముద్దులో మమ్మే తీసుకుంటారా మమ్మీ ఎక్కడ బుజ్జో ఏటున్నా కానీ బజ్జో లంచముందు ఏమే తింటావు కట్టాడు ఇప్పుడు పెనా ఆంధ్రా రోడ్డు చూస్తా కానీ దేకుట గిట వస్తావు దేకుల్లా మమ్మీ లక్ష్మి ఆడే గుడ్రాజు గాడే శుక్రవారం కూడా ఆడే ఏడుకోవడం ఎక్కడన్నా నాయన ఎవడాలని మంగళ కొడగట్ట బుధ అయ్యప్ప స్వామి వేస్తారు సిరి సాయి బాబా శుక్రవారం లక్ష్మి ఇక మరి ఈ లక్ష్మి వెళ్ళడం నాదా ప్రాణేశ్వర నేను చెప్పమని చెప్తా అర్థంటా ఏంది చెప్పే ఇగో మీ అక్క చీర కట్టుకుంటే ఈ చీర కట్టుకుంటా ఈ చీర అవసరమా అట్టిది పేరుక పాత పేరు చేతులను గాలి పెట్టుకునేది అవసరం అంట దూసి పొట్టు పెట్టుకునేది అవసరం అంట రూపాయి ఆటానా ఒక్కరాడిగా పోతుంది పురుగులు పడ్డారు ఆనే ఉంచురా నేను అర్థం ఆనే ఉంచు అసలు ఏంటి ఇప్పుడు బాగా అసలు ఏంది అడ్డేంది కానీ రెండే ముచ్చట్లు లచ్చు మసిలిందా కాదు ఇక లచ్చారు కాబట్టి మస్తు పెడతారు నువ్వు ఉంటే మీ అక్క ఉండదు మీరే ఉండదు నేను పోతా రూపాయలు మోపన్నారు మొగోళ్ళు ఇట్లా వాడి రోడ్డు కాదు గడి పోతే గద్దం దానికి అనుకుపోతారు మరి హైవే రోడ్ మీద లారీలో అట్లా కాదు ఏడికి అత్తగా నాడు ఆడు పక్కడు నువ్వు పోతే అట్లా కోసాడు కానీ ఆయన వచ్చుకోడు ఉంటే మీ అక్కలు ఉండాలి ఉంటే నేను రెండే ముచ్చట్లు ఊరికే పరకడలేదు కిటకిట లేదు కటకడలేదు గవాని వాళ్ళు ఎందుకు వస్తా చెప్పే ఊగో రిత్త వేంద్రాలు అంత కొడుక ఊగో రిత్త అర్ర పెళ్ళాని లంచ కొడుక పుష్ట పిచ్చి పిచ్చి రావాలి లంచ కొడుక గింత బతుకుతున్నాను గుసి పిచ్చి పిచ్చి అంతా నీకు ఏం మాట్లాడినా బండ పోదు మాస్టర్ గారికి నువ్వు రాకముందు బొల్ల బల్లి మొగడే బుధ నువ్వు ఆగు పెట్టుకోలేదు లేదు ఇంట్లో కాదు సపరిస్తావు సత్వాలు పెట్టుకొని అట్టగా నేను కావన్నా అయితే మీ అక్కడ గాలి పోతే మాకు అక్క నువ్వు ఉన్నాగా నాకు అక్క పోతే అక్కడ పోతే దాని ఏమన్నా మన రాజ్యం మన దేశం
అయిపోయింది మొగడాట అయిపోయినమాట వీరికి సిగ్గులేదు దానికి బాగుంది మా ఇద్దరు నువ్వు అందురా నా తమ్ముడు వస్తానని రోజు లేనట్టు ఎదురున్న తమ్ముడికి ఎదురున్న పోతున్నది తమ్ముడా ఎన్నడూ ఒక్క మాట నా పిల్లం చిరాకు శివ శివ అనుభవించు అయ్యో నాకేమన్నా తక్కువ 4,000 మంది అది నేను పోతే భుజాలు వేసి లేకిడి ముంద ఎవరి పిల్లలు సొంతం తిరుగుడు ఇక్కడ ఉంటారు శివ శివ మా అమ్మాయి సంపాదించింది కాదా అబ్బాయి తప్పదు ఆడు ఉంటాడు ఉండేదా మగపిల్లగాన్ని అయితే నేను అనుకోకూడదు తమ్ముడు నాకు కడప తుడుతాను లేకిని బొజ్జి నీకు తోడ పుట్టినరా నీ కూడా ఎంగిలి పాలు ఈకినవురా నా ఎందు తోడు పుట్టినవురా తమ్మి ఎవరోరి తమ్ముడారా నా తమ్ముడు తమ్ముడా
ఆడినే మొత్తం ఆవుల పెట్టా ఓరి తమ్ముడా నీకు దండం తమ్ముడు కడుపుతుంది నన్ను కొడితే మన ఉండే పడిగే నా బిడ్డ ఎందుకు కొట్టాను అని అమ్మాట వస్తాడా అయ్యండ వస్తాడా నీ పెళ్ళాన్ని ఏ మాట లేదు అది తోడ ఉంటా చెల్లెతో సవాలు అనుకుంటా కబులు ఉంటా బిడ్డతో సవాలు అనుకుంటా శివ శివ దొంగ పోయి శిక్షణ ఇక్కడ ఉంటాయి ఓరి తమ్ముడా 90 తోడు దొరకదురా కొట్టే భూములు అనొచ్చు కడితే ఇల్లు కట్టచ్చు చేసుకుంటే పెళ్ళాలు దొరుకుతారు చెడిపోతే ఉండదు దొరుకుతారు కట్ట పొరగాళ్ళు అనొచ్చు కానీ 90 తోడు దొరకదురా తమ్ముడా నా తమ్ముడ రక్త శీలరాజు నాకు ఎవరుండబడికే ఆడవార్తలు చిన్నయ్యోడు పెద్దయ్యోడు నాకు ఎవరితో చెప్పుకుంటున్నాను యాభై కరణవది దేవి బతుకున్న దానికన్నా బాయిల పడ్డనే నేను వెళ్ళిపోతాను తమ్మి బతుకున్నప్పటికి తమ్ముడా నేడుకుంటా రామ 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 రామోజేరా ఆ కళ్ళు పచ్చని వృక్షం చెట్ల కళ్ళ కూర్చున్నది ఆ బిడ్డ కూర్చున్న అడవి బంధుగోడు అది కాశీ పట్టమైన కాశీ రాదు 22 ఏళ్ళ యుక్త వయసున్న పిల్లగాడు ఆ పిల్లగాడు ఏమనుకున్నాడు తిరిగి షెడ్ అది ఆడి తిరిగి షెడ్డోడు మొగోడు అంటారు ఆడి ఎంత సంసారం అంత పాడైపోతుంది మొగోడు అంత తెలియగలుగుతుంది అని ఆ 22 ఏళ్ళ పిల్లగాడు ఒక యువరాజు గుర్రం వేసుకొని అడవి లోపల తిరుక్కుంటా బిడ్డున్న బంధువులు పోతూ ఉంటే పడిపోయిన అడవిలో చూసిండు అడవి లోపల ఎవరో అడవిలో పడిపోయింది అని దగ్గరికి వచ్చేవారికి పిల్లలు తెలియస్తే ఈ రూపులు ఉన్నది ఆ చందనం అక్కడ మీరే చందనం ఆ బిడ్డున్నది మరి ఎవరో కావచ్చు కొంచెం కాలికాయ బుర్రలో నిలిచి ఆ బిడ్డ ముఖం మీద కొట్టే వరకు అప్పుడు ఆ బిడ్డ కళ్ళు పొలుపరిచి చూసింది అయ్యా మీరేమన్నా ముఖం మీద నీళ్ళు చదివారు అయ్యా మీరేమన్నా అన్నాడు అడవి లోపల ఒంటరి ఆడపిల్ల వచ్చినవు ఎంత ఎవరైనా దాంట్లో సోములు లేదు ఎవరేమన్నారు ఎందుకని వచ్చిన వరకు అయ్యా ఎవరు లేరు మొక్కుతో వరవి అని దేవుడు ఎందుకు అక్కడ సుట్ట ఉంటేంది లేకుంటేంది
చుట్టానికి దూరం ఉంటే ప్రేమ ఎక్కువ, నీళ్ళకు దగ్గర ఉంటే బతుకుదలు ఎక్కువ ఉంటుంది. అయ్యా నాకు ఏమో లేదు నా బిడ్డ 2 ఏకో దండం పెట్టింది. దండం పెట్టగానే ఆ పిల్లగాని మనసు లోపల ఏమనుకున్నాడు, మరి ఈ ఆడపిల్ల అయితే మంచుకున్నది, తన మనిషిని రమ్మా తన మునిగింది కనుక ఈ పిల్ల మనసు లోపల ఏం మాటో తెలుసుకుంటుంది, తప్పకుండా నచ్చిన పిల్లలు పెళ్లి చేసుకుంటారని అనుకున్నాడు. పిల్ల మరి నీకు రాజులు దేశంలో ఎన్ని బంగారం అంటున్నాడు కాబట్టి నేను రాజుల కొడుకు ఒక రాజ్యాలు దేశాలు ఎన్ని బంగారం సంపద ఉన్నది, పెళ్లి కాదు పిల్లగాని ఉన్నా నేను కళ్యాణం చేసుకుంటాను ఆ పిల్లగాడు వరకిందట. ఆ బిడ్డ ఏమన్నది 2 యొక్క దండం పెట్టి అయ్యా మగవాళ్ళది అందరిది కాదు కొందరిది, మోహం ఉన్నది పాడడానికి సగం దేహమైన పోషిస్తారు, మోహం తీరినాక ముఖం చూపించాలి మీ మొగకులను. ఒక దివతలో మాట ఒక డవతలో మాట, ఆపటి ఉన్నప్పుడు ఒక మాట ఆపటి తీరినాక ఒక్క మాట. నన్ను వేసుకొని ఇంటికి తీసుకుపోయి 6 నెలలో 3 నెలలో సంసారం చేసి నచ్చపోతే ఎల్లగొట్టిన నాకు 10 రూపాయలు జమ పెట్టి పంచాయతీ చేసే పెద్దలు ఎవరు నాకు లేరు. నన్ను కొట్టినా తిట్టినా సంపినా సాగిన నువ్వే అన్నది. ఆ బిడ్డ మాటకు నచ్చి ఏలుకున్న ముద్దు టుంగురం తీసిడు, నాకు నచ్చినవు బాగా పెళ్లి చేసుకున్నాను కర్ణవతి దేవికి. ఏలుకున్న ముద్దు టుంగురం రాజులకు ఏపిన లగ్గాలు ఉంటాయట. ఆ ఏలుకున్న ముద్దు టుంగురం కర్ణవతి దేవి పెట్టి కళ్యాణవాడి ఆ బిడ్డలు. అందుకే అక్కడ అదృష్టవంతులను మనం ఎంతమంది చెడగొడు కావాలని వాళ్ళు ఇంకా బాగుపడతారు, కానీ దురాదృష్టవంతులు ఎంతమంది బాగు చేద్దామని మనిషి అందరూ మనిషి తలో చేసినా దురాదృష్టవంతులు ఇంకా అడుగుపోతుంది. ఎక్కడైతే కాలు జరిగిన పిల్లగాడు సంబరపడుకుంటారు, వచ్చిండు బాగా వేడికి వచ్చిండు. ఆ తల్లిదండ్రులతో చెప్పిండమ్మా అడిగి లోపల ఈ పిల్లలకు నచ్చింది దిక్కులేకుండా పెళ్లి చేసుకున్నారంటే ఆ తల్లిదండ్రులు కూడా ఏమన్నారు, కొడుక నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు కలిసి కాబట్టి కష్టమైన బరువు బాధ్యత మొత్తం కొడుక, మా ఇష్టమైన తీసుకొస్తే కొడుక నీకు నచ్చపోయినట్టు నాతో సంసారం ఎట్లా చేస్తావు అనవరకు ఆ యొక్క ఆడవిలో కరుణవతి దేవి అత్త వేడికి వచ్చింది, అత్త కాళ్ళు మొక్కింది, మా వేడికి వచ్చి మా కాళ్ళు మొక్కింది, భర్త కాళ్ళు మొక్కింది ఆ కరుణవతి దేవి. మరి అత్త సేవ ఎత్తున్నది, మామ సేవ ఎత్తున్నది, భర్త సేవలు ఎత్తున్నది. అబ్బా బిడ్డను ఎంత మంచిదాన్ని, నీ కష్టాలు కరెక్టే కాబట్టి నీ కడుపు లోపల చక్కగా కొడుకు పుట్టాలి. కొడుకు మరి ఎవరో కాదు నీ తమ్ముడి బట్టి నీ తల్లి అర్ధాయుష్ అయింది. ఆ తల్లి ఒక తండ్రి జీవి నీ కడుపు లోపల కొడుకై పుట్టాడు కానీ ఆ భగవంతుడు గోడు బండారి శాంతి కరుణవతి మీద కొట్టి కన్న తల్లి కళ్ళ లోపల నిలదప్పుతున్నది. ఆ కళ్ళ లోపల నిలదప్పిన ఆ బిడ్డ కరుణవతి దేవి తల్లి కరుణవతి సంబరపడుతుంది. అబ్బా నా కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడు అని భట్టు బ్రాహ్మణులు వినిపించి పేరు పెట్టమనగా ఆ భట్టు బ్రాహ్మణులు ఏమంటున్నారు, బిడ్డాని కొడుకు వచ్చింది కాబట్టి నీ కొడుకు పేరు నీ తండ్రి పేరు కలిసినట్టు పెట్టు అన్నారు కాబట్టి నీ తండ్రి పేరు సుందరసేన రాజైతే నీ కన్న కొడుకు పేరు సూర్యకాంత రాజు పేరు పెట్టి ఇక్కడ సూర్యకాంతరాజు పుట్టి 6 నెలలోడు కాగా భగవంతుడు మన చూసిండు. ఏదో పథకాన్ని ఉండకొడక 8 రోజులకు నీ ఆనందని కూర్చో తిట్టో పిల్ల మాట పట్టుకొని
తప్పకుండా నీ తల్లి జీవిని భార్య కడుపు లోపల ఆడవిల్లై పుట్టారు. ఎన్ని రోజులకు నువ్వు ఆడబిడ్డ కాల కాడి వేడు కానీ ఆడబిడ్డ పాదాలు పట్టే నేను భగవంతుడి కాదన్నాడు. భగవంతుడు కలుసుకునే బాధ కొల దేవుడు కలుసుకునే దేవుడు కొలవలేదట. ఆ మమతారాణి మీద బండారి కొట్టాను లోపల నిలబిన మమతారాణి నిండు అమావాస్య వలన అందమైన బిడ్డ ఉంటే అందమైన బిడ్డ ఉంటుంది ఆ యొక్క మమతారానికి. అయ్యో నమ్మిన మరి పోతు పెట్టింది అన్నట్టు నాకు మర్ర బిడ్డ పుట్టింది. బొమ్మ చేసి పెట్టుకుంటారు లోపల దేవుడు ఇచ్చింది కదా రాష్ట్రం రచ్చు మన జాగ్రత్తలకి ఎందుకు పోతాయి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రాదు. అవును ఇప్పుడు ఆడవాళ్ళు కూర్చుని ఆడవాళ్ళు కాలు మొక్కనా నీ బామార్దులు మొక్కలేదా నువ్వు గట్టినే మొక్కలేవు. మందికోసారి ఉంటుంది మనకోటి ఉంటుందా సాలే చెప్తాడు లోకంగా మంచిది మంగళవారం వాట మనది ఒక అడవిలైన పర్వతం పేరు పెట్టుకుంటావా అని ఆ బిడ్డ పేరు సుమలాతర అని పేరు పెట్టిండ్రు. బిడ్డ పేరు సుమలాతర అని పేరు పెట్టంగా ఇంత ఇంత పిల్లలు కూడా హోదేవుడు మనిషి ఒక కాలం ఉంటే ఈయనే కూర్చుంటాం కానీ గడియారంలో ముందు తిరిగినట్టు 3 సార్లు గడియలు గంటే గడిచే పోతే ఇచ్చే ముందులో తెల్లారు సూర్యకాంతరాలు ఆ గురు చెప్పారు నేను చెప్పినాను ఓటి ఉద్యోగం సూర్యకాంత మహారాజు పెరిగి పెద్దోడైండు. 22 ఏళ్ళ యువకుడు యుక్త వయసు పెళ్లికి వచ్చిండు. అక్కడ పిల్లగాడు ఎట్లా పెరిగిండో ఇక్కడ పిల్ల కూడా గట్ల పెరిగి పెద్దోడైంది పెళ్లికి వచ్చింది. ఎందుకంటే భక్తు బ్రాహ్మణులే పిల్లలు పిల్లగాడు చూసారట. ఇక ఇప్పుడు మ్యారేజ్ బ్యూలో ఉన్నాయి అని ఆనాడు కాలం లోపల భట్టు బ్రాహ్మణులు పిలిచి అయ్యా బ్రాహ్మణుడు నా కొడుకు పెరిగి పెద్దోడయిండు కొడుకు దగ్గర పిల్లలు చూసుకురాలి కోట్ల వరగంత అవసరం లేదు ఆడవిల గుణవంతురాలు చాలు గుణవంతురాలు ఆడదైనట్టు ఉంటే మంచిది ఆడదైనట్టు ఇంటికి నలుగురు వస్తారు పోతరు చుట్టూ మంచి మాట ఉంటది. కోట్ల రూపాయలు తెచ్చిన కోడల్ని కొంచెం తగినట్టు ఉంటే అత్తమామకేమో పోబండు ఆడబిడ్డలు తోబండు ఆ ఇంటికి కంప కొట్టుకున్నట్టే అవుతుంది. చుట్టూ వచ్చి ఆగితే ఇంత తమిళ గంజు ఎత్తేస్తుంది సప్పుడు సాగు సప్పుడు ఎత్తా ఆడు దడుచుకొని అవుతాడు ఆగాడు కనుక ఏమనుకుందని తప్పకుండా కనుక ఆడలతో చుట్టిన ఆడలతో బంధుత్వం ఆడలతో ఇయ్యో కయ్యో మంచి మాట అంటారు. అయ్యా గడవంటి కూడలు కావద్దు అత్తమావ సేవ చేసి అల్లాని కావాలి భర్త సేవ చేసుకునే భాగ్యవంతురాలు కావాలి పిల్లతోని మాకు పని ముళ్ళతోని అవసరం లేదని ఆ బ్రాహ్మణులు ఫోటోలు ఇచ్చి పిల్లగాని దాడులో ఏనాడు పోతున్నారు. భట్టు బ్రాహ్మణులు కానీ పిల్లగాని చూసుకొని వస్తామని తాగబడి వెళ్ళి ఉత్తర రాజ్యం 3 రాజ్యాలు పిల్లగాని
బట్టు బ్రాహ్మణులు తిట్టుకుంటే ఏది పోతాడు ఆది పుట్టినాక మొగోడు పుట్టిన కారణంగా కాదు పుట్టాడట భగవంతుడు బ్రహ్మదేవుడు ఎక్కడనో ఆడదాన్ని ఎక్కడో మొగోడు పుట్టించి దాని మీద వాడతాడట ఎన్నేళ్లకు నా గాలే మళ్ళీ భార్య భర్తలు బంధం అయిపోయింది మరి ఆనాటి కాలం వరకు తిరిగి తిరిగిన బ్రాహ్మణులు నిలబడుకుంటా ఆ యొక్క సుందర శీల పట్టవచ్చిన రాజు కలసిన బ్రాహ్మణులు ఏమన్నాడు అయ్యా నీ ఇంటి లోపల మాత్రం అడవిలో ఉన్నదాక నీ బిడ్డ పెళ్లి చేస్తావా అయ్యా అని అడిగింది అయ్యా ఈడొచ్చిన పిల్ల ఇంటి మీద ఉంచుకున్నందుకు తగిన సంబంధం అక్కడ నచ్చిన పెళ్లి చేస్తారని రాజన్నాడు అనగానే పిల్లగాని ఫోటో చూపించిండు పిల్లగాని మాత్రం అందంగా ఉన్నాడు నా బిడ్డ చూసి నచ్చిన పెళ్లి చేస్తాను ఆ ఫోటో పట్టుకొని భవనాలకు వచ్చిన బిడ్డ చూసి బిడ్డ ఈ పిల్లగాడు సంబంధం చేసుకుంటావా అనగానే ఆ బిడ్డ బాపు నీ ఇష్టమే నా ఇష్టం తల్లిదండ్రి మాట జవదాడరాదు తాడి కింద పాలు తాగరాదు కుక్కతో సయ్యాడలు ఆడరాదు గుణహీనతో సోపు చేయరాదు అంటారు బాపు నీ ఇష్టమే నా ఇష్టం అన్నది ఆ బిడ్డ అనగానే మరి వీళ్ళ ఏ ఊరు ఏ రాజ్యం అంటే ఇక్కడ దగ్గర కాశీపుడు పట్టిన కాశీరాజు కన్న కొడుకు మరి ఎక్కడ పిల్లగాడు సుందరసేన రాజన్నారు అయినా పర్వాలేదు అని భట్టు బ్రాహ్మణులు తిథులు నక్షత్రాలు వారాలు గడియలు పంచాంగం చూడు అంటే మరి శుక్రవారం నాడు సూర్యవెల్లుడు శనివారం నాడు గంగస్థానం ఆదివారం నాడు అమ్మటలో గోలు బయటికి గోలు అగ్నం ఉన్నదని శుభ లగ్న పత్రికలు రాసిండ్రు పిల్లల్లో కొట్టించిండ్రు పిల్లగాళ్ళు పట్టుకొని భట్టు బ్రాహ్మణులు మరి ఏనాడు కరణవతి ఉండి ఏనాడు కాశీపురు పట్ట వచ్చిండ్రు ఆ కరణవతి చేతిలో ఒక పత్రిక పెట్టిండ్రు అమ్మా నీ కొడుకు దగ్గర పిల్లని చూసినాము సుందరసేన అవతారానికి అన్న బిడ్డ ఆ బిడ్డ పేరు మాత్రం సుమలత రాని అన్నారు అయినా పర్వాలేదు ఎవరైతే నీ రాజ్యం అయితే మరి సుందరశీల పట్టం అని మళ్ళీ ఆలోచించే వరకు నా అవగారి పట్టం అని ఆ బిడ్డ కాలికి వచ్చింది ఉండుండి 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 మళ్ళా బురదలో సచ్చేటైతే వచ్చే నేను వద్దనుకున్న కాడికి మళ్ళా కాలం వచ్చా అని ఆ తల్లి చూడు తనలో బయట దుఃఖం పెట్టుకునే కొడుకు ఈ మాట చెప్తలేదు నా కొడుకు ఎక్కడ పెళ్లి ఎత్తగొట్టుదా ఏనా కొడుకు చెప్తలేదు అట్లా ఒక్కొక్క రోజు దగ్గరికి వచ్చింది ఆనాడు కనుక యొక్క శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం గంగస్థానం ఆదివారం వత్సవలకు పెళ్లి పిల్లగా తయారు చేసుకున్నారు సుందరశీల పట్టం వచ్చి అరవల్ల గుడి కాడ విజయ్ ఉన్నారు మరి తమ్ముడు కనుక ఒక పిల్లగాని ఎదుర్కోవాలి కదా ఆ ఎదుర్కొంటే నాకు బ్యాన్ మేళాలతో నెత్తిన బిందె నీళ్లు పట్టుకొని ఆ అవతారాన్ని కనుకనే బుక్కా గురాలు పట్టుకొని పిల్లగాన్ని ఎదుర్కొంటామని గుడి కాడి రాని వస్తున్నారు అంత దూరం నుంచి ఆ యొక్క తమ్ముడు నెత్తిన బిందెత్తుకొని మరదలు కనుక మంగళాటి పట్టుకొని రావంగా ఆడబిడ్డ గుండెలు బిబ్బల వల్ల కార్యాలు జల్లున్నాయి కర్ణవతి దేవికి అయ్యయ్యో అద్దాన్ని ఇంట్లోకే మళ్ళీ చైతాన్ని అయ్యో నేనే కట్టపడ్డానుకుంటే నా కొడుకులు కూడా కళ్ళు మూసుకుని బాగా రోజులట్టుగా అనుకోని వాళ్ళు అంతరంతరం దగ్గర రాని వచ్చిండ్రు అక్క ముఖం తమ్ముడు చూసిండ్రు మరి మా కాడిబిడ్డ ముఖం అర్థం చూసింది అరే మా అక్క ఉన్నది కన్నవాడి దేవి మా అక్క బిడ్డ మా అక్క కొడుకే నా బిడ్డనిస్తున్నా అనే పిల్లగాడిని నెత్తిన బిందె తీసిండు కింద పెట్టిండు అక్క వేడికి వచ్చిండు 2 ఎకల పబ్బలు పెట్టి అక్క కళ్ళ మీద పడ్డాడు రామదేవుడా పిల్లగాడు బిక్కన బీర్పేడు అమ్మాగాళ్ళు ఎవరే అంటారు అమ్మాగాళ్ళు ఎవరే అంటారు అమ్మాగాళ్ళు ఎవరే కొడుక వాళ్ళు ఎవరు అంటున్నావురా
ఇన్ని రోజులు బట్టి ఈ ముచ్చట మాత్రం నీకు చెప్పలేదు, అడగలేదు, చెప్పే అవసరం రాలేదు. ఇవాళ తెలియని ముచ్చట కనుక తెలియప్పే అవసరం వచ్చేది చెప్తాను. నాకు ఇరురా వాడు ఎవరు కాదురా, నా తోడబుట్టుడు, నా కూడా వెళ్ళినవాడు, నా తమ్ముడు రక్తశీల రాదురా. నువ్వో తీరు ఆడో తీరున్నాడు. మా డాడీ పడగా ఎక్కడ కాలు జరిగినట్టు మీ అమ్మాయికు భార్య అయిందిరా. ఎవరికి ఆ పిల్లగాడు ఏమంటాడు, అమ్మా ఆ ఇంటి పిల్ల అంటే గయ్యాడి గంపన్నవు, ఆ ఇంటికి వెళ్ళి వెళ్ళొచ్చినావు కాబట్టి తల్లికే బొల్లి ఉంటే పిల్లకి సుక్కన్నా ఉంటదట. అమ్మా ఆ పిల్ల నాకు వద్దే వద్దాని పిల్లగాడు నొట్టి భాషంగా తీసిండు, ఆ చోట పెట్టిన పిల్లగాడు లేచిపోతాడు. ముందటి 3 అడుగులు కన్న తల్లి ఏమన్నా కొడుక, ఎత్తి పేరు పెళ్లి 7 ఏళ్ళకి కాదు, ఆగి పేరు పెళ్లి 5 ఏళ్ళకి కాదురా. ఆ తల్లి తీరే పిల్లలు ఎందుకుంటారు కొడుక, వద్దు తను కొడుక తప్పకుండా నా అన్నగారు పెళ్లి చేసుకోమని కన్న తల్లి అనగానే పిల్లగాడు గిర్రును వెనకకు మర్రిండు. అమ్మ కష్టపడేదాని నువ్వు, నిష్ఠూరపడేదాని నువ్వు, అమ్మ నువ్వు ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానా అని పిల్లగాని తోలుకొని మరి 10 మంది ఇట్లా పిల్లగాని పెళ్లి చేద్దామని పండుగ చేసిండు. ఆ యొక్క కొడుకుని తీసుకొని నేను నా ఇంటికి నేను పోతానగా ఆ చిన్న ఎగడు అన్నగాడు చూడు, ఆ రక్తశీల రాజు తమ్ముడు వచ్చిండు. అక్కకు దండం పెట్టిండు, బావు దండం పెట్టి, అల్లుడికి దండం పెట్టిండు. అక్క నా కొడుకు లేరు బిడ్డలు, ఒక్కటే బిడ్డనే, నీ కొడుకు నీ రాజ్యం వేలు అని రాజ్యం పరాయలేదు కాదు, మన బాబు సంపాదించింది అక్క, నువ్వు మొగోలు అయితే సగం మర్చిపోపోదువా అక్క, నీ కొడుకు రాజ్యం దేశం వేలా, నా కొడుకు లేరు బిడ్డలు, నీ కొడుకు ఇల్లుట బలమే రాజ్యం వేలన్నా అని 2 ఎద్దులాక ఏనాడు కన్నదేవి కాలు కిరాడు. ఆ కొడుకుని తీసుకునే సరేరా తమ్ముడా, తప్పు చేయని మానవుడు జగవంతు లేడు, తప్పు చేయని మానవుడు జగవంతు ఎవరు లేరు, కానీ తన తప్పు తను తెలుసుకున్నవాడు ధన్యుడు అంటాడు. తమ్ముడా అని కొడుకుని తీసుకుని వచ్చిన ఖర్చు ముచ్చులో పెట్టింది. కొడుక ఒక మాట చెప్తున్నా, కొడుక సత్యమేడు లోకాలు ధర్మమేడు లోకాలు సత్యమేడు చేతి అన్నారు. నువ్వు ఖర్చుల మీద కూర్చొని కొడుక రాజ్యం వేలంగా దేశం వేలంగా ఒక వ్యక్తి అందం కావాలి, మనం ఇల్లు మన్నైనా పర్వాలేదు. తమ్మి కొడుక ఇప్పటికైనా అప్పటికైనా తమ్ముడా నువ్వు రాజ్యం వేలా దేశం వేలని నువ్వు దాన ధర్మ లోపల దండి పేరు ఉండాల తమ్ముడా. కొడుక కొడుకు చెప్పింది, ఆ యొక్క భర్తను తీసుకుంది, ఆ కరుణ తన పట్టం కాశీపుడు పట్టం వెళ్ళిపోయింది. పిల్లగాడు ఖర్చుగా కూర్చున్నాడు, నా తల్లి చేసినట్టు దానాలు చేస్తా ధర్మాలు చేస్తానని ఎండి బట్ట బట్టి పైన బట్టి బట్టి 10 రోజులు చేస్తాను ధర్మాలు, దాని ధర్మ లోపల దండి పేరు చూస్తే ఆ లోకం అందరు ఏమంటారు, పిల్లగాడికి జై జై జయ జయం తొలగలుగుతుంటే ఆ పిల్లగాడు ఏమనుకున్నాడు, ఇది నాది కాదు పేరు, నా తల్లి గారికే కష్టపడ్డది, నా పెద్దమ్మ కష్టపడ్డది కాదు, నా తల్లి పేరు కరుణవతి దేవి, నా పెద్దమ్మ పేరు అన్నవతి దేవి కాబట్టి నా తల్లి పేరు నా పెద్దమ్మ పేరు కథ వల్ల రాయి పత్రాన్ని రాసిన జాగ్రత్త పంపిండు. ఈ యొక్క తిమ్మపేట గ్రామంలో కన్న తల్లి సమ్మమ్మ పేరు మీద బిడ్డలు మనవరాలు కొడుకు పోవడానికి బలవంతా కలిసి కరుణావతి కథ ఇప్పించినందుకు ఇంతటితో కథ సంపూర్ణమైంది.